సినిమా విడుదలైందంటే అది ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని కొంతమంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. సినిమాను థియేటర్లో చూస్తే వచ్చే కిక్కే వేరు. కానీ వర్క్ బిజీ వల్లనో ఇతర కారణాల వల్లనో సినిమాను ఓటీటీలో చూడాలని అనుకుంటారు. దీంతో కొత్త సినిమా రాగానే ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆరా తీస్తారు. సినిమా విడుదలైన నెల 2 నెలలకే ఓటీటీలోకి వస్తుండటంతో ఆ ఆసక్తి మరింత పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించిన దురంధర్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల ఓటీటీ విడుదల కోసం కూడా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఆ రెండు సినిమాల ఓటీటీ విడుదల సంగతేంటి, ఎప్పటి నుండి ఓటీటీలో అందుబాటులో ఉంటాయి అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ రోజే ఉస్తాద్ భగత్ సింగ్, దురంధర్ ది రివెంజ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ కు వకీల్ సాబ్ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి హిట్ లేకపోవడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. పవన్ హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ అప్పట్లో బ్లాక్ బస్టర్ కావడంతో మరోసారి వీరి కాంబోలో వచ్చే సినిమా కోసం ఆసక్తిగా చూశారు. ఇక ఉగాదికి వచ్చిన భగత్ సింగ్ అభిమానుల అంచనాలను రీచ్ అవడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పాటు విడుదలైన దురంధర్ ది రివెంజ్ సినిమాకు సైతం పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దురంధర్ పార్ట్ 1 విడుదలవ్వగా బాలీవుడ్ షేక్ చేస్తోంది. బాలీవుడ్ సినిమా అయిన దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో పార్ట్ 2 దురంధర్ ది రివెంజ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను రీచ్ అవడంతో పాటు దురంధర్ పార్ట్ 2 సూపర్ డూపర్ టాక్ సొంతం చేసుకుంటోంది. ఇక రెండు సినిమాలకు పాజిటివ్ బజ్ రావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడా అని వెతుకుతున్నారు. ఇక ఇప్పటికే దురంధర్ ఫస్ట్ పార్ట్ డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన సీక్వెల్ ని మాత్రం సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటైన జియో స్టూడియోస్ కు చెందిన హాట్ స్టార్ తీసుకుంది. ఫస్ట్ పార్ట్ లానే దురంధర్ ది రివెంజ్ కూడా థియేటర్లోకి వచ్చిన 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మే చివరి వారంలో దురంధర్ పార్ట్ 2 ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. అంతేకాకుండా ఈ చిత్రం 5 వారాల తరువాత ఓటీటీలోకి రాబోతుందని ఇప్పటికే నిర్మాత క్లారిటీ ఇచ్చారు. అంటే ఏప్రిల్ చివరి వారంలో ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. ఇక థియేటర్లో సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంటున్న ఈ రెండు సినిమాలకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.